కావచ్చు, అలాగే మరికొంతమంది వ్యక్తులు కావచ్చు, ఆ చుట్టుపక్కల నుంచి గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అండ్ ఆ కార్లో ఉన్న అఘోరిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి, ఆమె అసలు లోపల ఏం చేస్తోంది, ఎందుకంటే గతంలో కూడా ఆమె ఆత్మార్పణం ఏదైతే ఉందో ఇలాగే కారులోని డోర్లు వేసుకొని పెట్రోల్ అనేది లోపల వేసుకొని అగ్గి అంటించుకునే ప్రయత్నం చేసింది. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మళ్ళీ అలానే ఆమె ఆత్మార్పణ చేసుకుంటుందా అని చెప్పి భయంతోనే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆ కార్లో ఉన్న అఘోరిని బయటికి తీసుకురావాలి అని చెప్పి కారు అద్దాలు బద్దలు కొడుతున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. చాలా గట్టిగా బద్దలు కొడుతున్నప్పటికీ అఘోరి నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. కనీసం ఆమె వాళ్ళకి రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపించట్లేదు. గ్లాసెస్ దించడం కానీ, లేకపోతే పోలీసులకు ఆమె సహకరించడం కానీ, లేదంటే ఇబ్రహీంపట్నం తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఆమె తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు అసలు మళ్ళీ ఆమె డిమాండ్స్ ఏంటి, అసలు మళ్ళీ ఆమె ఎందుకు తిరిగి వచ్చింది అని చెప్పి పోలీసులతో ఒక మామూలుగా కూర్చొని మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా లేదు. మనం ఇందాకే చూసాము, పొద్దున్నే చూసాము, మంగళగిరిలో ఉన్నాయి కాబట్టి వెంటనే ఆమెను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని పోలీసులు కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంత ప్రయత్నిస్తున్నా ఆమె ఏమాత్రం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అండ్ చూస్తున్నారు కదా, మళ్ళీ మార్నింగ్ లాగే సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద పెద్ద వెహికల్స్ కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, మొత్తం జనాలందరూ కూడా మూకముడిగా అయిపోయి మొత్తం ఎక్కడికక్కడ అంతా కూడా ట్రాఫిక్ మొత్తం అంతా జామ్ అయిపోయింది. అయినా సరే ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు. అసలు ఆమెకి ఏం కావాలి ఏంటి, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆమె ప్రయాణం అవ్వడం గల కారణం ఏంటి, మార్నింగ్ ఆమె కార్లో వెళ్ళిందా, ఒకవేళ వెళ్తే కార్ ఎక్కడ పెట్టింది, మళ్ళీ అక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర దించేసిన తర్వాత ఆమెకి మళ్ళీ కార్ ఎవరిచ్చారు, ఆ కార్లో ఆమె ఇక్కడ వరకు ఎలా వచ్చింది, ఆమె వెనక పోలీసులు కానీ ఎవరు కూడా మళ్ళీ ఆమె ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి ఆమెని వెంబడించలేదా అన్న క్వశ్చన్స్ కూడా ఇక్కడ రైస్ అవుతూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, పోలీసులతో ఆమె ఏమైనా మాట్లాడారా అనే విషయాలు మా రిపోర్టర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. సాహితీ, చెప్పండి అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది ఏంటి, పోలీసులు అఘోరిని కారులో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా, అసలు అఘోరి ఏం చెప్తున్నారు, మళ్ళీ ఆమె తిరిగి రావడానికి గల కారణం ఏంటి? లో అడుగు పెట్టిన తర్వాత అయితే కనుక మంగళగిరిలో ఏదైతే జనసేన పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిసేందుకు అయితే కనుక ఆవిడ తెల్లవారుజామున రావడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారో లేరో అనేది కూడా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే అఘోరికి లేని సమక్షంలోనే అయితే కనుక అక్కడికి వెళ్ళి రోడ్డు పైన అయితే కనుక బైఠాయించింది ఆవిడ. ఆల్రెడీ దానికి ముందే ఒక కార్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర అయితే కనుక తన కార్ని సర్వీసింగ్కి ఇవ్వడం జరిగింది. అక్కడ కొంతమంది జనాలు అఘోరిని గుర్తుపట్టిన నేపథ్యంలో అయితే కనుక అఘోరి వెంటే ఉండి చాలా మంది సెల్ఫీల కోసం వెంటపడ్డం కానీ, అక్కడే ఉన్న కొంతమంది మీడియా ప్రతినిధులు కానీ కెమెరామెన్స్ కానీ ఆవిడ దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తున్న పరిస్థితుల్లో ఆవిడ ఒక రాడ్ పట్టుకుని అయితే కనుక ఒక వీడియో జర్నలిస్ట్ పైన దాడికి దిగిందని చెప్పొచ్చు. ఆ దాడి దిగిన తర్వాత కూడా రాడ్ పట్టి కాల్ మీద కొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి హల్చల్గా మారింది. అక్కడ ఎంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తర్వాత పోలీసులందరూ కూడా ఒకేసారి రావడము, ఆవిడ్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నంలో అయితే కనుక ఆవిడ జనసేన పార్టీ ఆఫీస్ హైవే రోడ్డు మీద, నేషనల్ హైవే రోడ్డు మీద అక్కడే బైఠాయించి అక్కడ వస్త్రాలు ధరించమని చెప్పినప్పటికీ కూడా వాటిని విప్పేసి మరి రోడ్డు మీద హల్చల్ చేసి అక్కడ ఉన్న జనాల్ని ఇబ్బంది పెట్టడం కానీ, అటు ట్రాఫిక్ని అంతరాయం కలిగించేలాగా ప్రవర్తించడం కానీ, అసభ్యకరమైన దూషణలు చేయడం, పోలీసుల పట్ల కూడా ఎలా కొడుతుందో, ఎలా చితగా వాదిందో మనం అయితే విజువల్స్లో ఖచ్చితంగా చూస్తున్నాం. అంటే సిఐని కానీ ఎస్ఐని కానీ కొడుతూ కూడా అటు మీడియా ప్రతినిధులని కొడుతోంది, ఇటువైపు జనాల్ని కూడా తోసేస్తోంది. జనాలు కూడా, ప్రజలందరూ కూడా అక్కడ చూస్తున్నారు కాబట్టి పోలీసులకి ఎక్కడ లొంగకపోవడం కానీ, వాళ్ళ మాట వినకపోవడం, ప్రజలే ముందుకి అడుగులు వేసి ఆవిడ్ని తొలగించాలి, ఆవిడ్ని అక్కడి నుంచి పంపించేయాలి అనే నేపథ్యంలో అయితే కనుక ఆవిడ్ని పంపించడానికి, లిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ కాకపోతే అక్కడి నుంచి పోలీసులు ఎట్టకేలకి, అంటే చాలాసేపు సస్పెన్స్ తర్వాత ఇక్కడి నుంచి హైదరాబాద్ బోర్డర్ వరకు దింపేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత అయితే కనుక అక్కడ హల్చల్ క్రియేట్ చేసిన తర్వాత అయితే కనుక పోలీసులు ఇంకా కొంతమంది ఎవరైతే గోసేవకు సంబంధించి, అంటే ఆవిడతో కమ్యూనికేట్ చేయడానికి, కొంతమంది సాధువు భాషలో మాట్లాడడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళిన పరిస్థితుల్లో అయితే కనుక వాళ్ళ మాట విని ఎంతో కొంత సైలెంట్ అయింది. అయినప్పటికీ కూడా విరుచుకుపడి ఆగ్రహంతో అయితే కనుక అక్కడ ఉన్న ప్రజల మీద దాడి చేయడం కానీ, అటువైపు పోలీసుల పైన కూడా వేలు పెట్టి చూపిస్తూ చెప్పండి. ఇంకొకటి, ఆమెను తీసుకువెళ్ళి వదిలేశారు కదా పోలీసులు, వ్యాన్ లో తీసుకెళ్లడం జరిగింది. మరి అక్కడ ఆమెకి కార్ ఎలా వచ్చింది, ఆ కార్ నుంచి మళ్ళీ ఆమె ఇబ్రహీంపట్నం వచ్చేటప్పుడు పోలీసులు ఆమె వెంట పడలేదా, ఆమె అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని చెప్పి కొంచెం కూడా నోటీస్ చేయలేదా పోలీసులు ఏమాత్రం కూడా?
పోలీసులు లిఫ్ట్ చేసిన తర్వాత అయితే కనుక ఏదైతే వ్యాన్ ఉందో పోలీసు వాహనంలోకి ఎక్కించిన తర్వాత అక్కడ తాడుని పట్టుకొని ఆవిడ ఉరివేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. వాళ్ళందరూ ఆపినప్పటికీ కూడా ఆవిడ అక్కడి నుంచి అంటే ఆ హల్చల్ సిచ్యువేషన్ దగ్గర నుంచి అయితే కనుక పోలీసులు ఎట్టకేలకు అక్కడి నుంచి పంపించిన తర్వాత ఆవిడ వాహనం ఎక్కడైతే సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఉందో ఆ సర్వీసింగ్ సెంటర్ దగ్గర నుంచి అంటే ఆవిడని చుట్టుపక్కల కొన్ని ఏరియాల వరకు కూడా చక్కర్లు కొట్టించి ఆ తర్వాత ఆవిడని బోర్డర్ దగ్గర ఆవిడ కార్ని తెప్పించి అక్కడి నుంచి పంపించేసే నేపథ్యంలో అయితే కనుక ఆవిడ కార్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర ఒక సెక్యూరిటీ పర్సన్ని పెట్టి అక్కడి నుంచి కార్ని మళ్ళీ హైవే మీదకైతే కనుక ఒక 120 స్పీడ్లో దాన్ని తీసుకెళ్ళి ఆవిడ దగ్గరికి అయితే సబ్మిట్ చేశారు ఆ కార్ని. ఆ తర్వాత ఆవిడ కార్లోకి ఎక్కించి నందిగామ జగ్గైపేట ఆ రూట్లో అయితే కనుక హైదరాబాద్ హైవేకి ఎక్కించి అక్కడి నుంచి తెలంగాణకు అయితే పంపించేసే నేపథ్యంలో అయితే కనుక పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళతో కమ్యూనికేట్ చేసి పంపించేశారు. బట్ కానీ అక్కడ నుంచి నందిగామ ఊర్లో నుండి మళ్ళీ తిరుగు ప్రయాణం విజయవాడకి ఆవిడ మళ్ళీ ఏపీలోకి అడుగు పెట్టాలి అంటే కేవలం ఆవిడ ఉద్దేశం సనాతన ధర్మాన్ని కాపాడాలని దాని గురించి డిస్కస్ చేయాలని పవన్ కళ్యాణ్ తో అపాయింట్మెంట్ కోసం ఎప్పటి నుంచి ప్రయత్నిస్తోంది, ఆయనతో మాట్లాడాలని అనుకుంటుంది. బట్ ఇక్కడ మాత్రం అక్కడ మహారాష్ట్రలో ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారో ఆ విషయం తెలుసో తెలియకో లేకపోతే నిజంగానే సోషల్ మీడియాలో హైలైట్గా మారాలని అఘోరి అనుకుంటున్న నేపథ్యంలోనే అక్కడి నుంచి బయలుదేరిందా లేకపోతే మళ్ళీ వెనక్కి ఎందుకు వస్తోంది, ఏంటి అసలు ఆవిడకి ఏం కావాలి ఏంటి అనేది అయితే ఖచ్చితంగా అర్థం కావట్లేదు. నందిగామ నుంచి తిరుగు ప్రయాణం వెనక్కి వచ్చేటప్పుడైతే కనుక అక్కడ ఏదైతే ఇబ్రహీంపట్నం ఉంటుందో ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ ఆగి హల్చల్ అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అక్కడ కారు వాహనాన్ని ఆపేసింది, బయటకైతే రాలేదు ఆవిడ. లోపలే పూజలు నిర్వహించడం కానీ ఆ లైట్స్ ఏవైతే దీపాలు వెలిగించడం అవన్నీ లోపల నుంచి బయటకు కనపడుతూ ఉన్న సిచ్యువేషన్లో అయితే కనుక పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇందాక ఆల్రెడీ ఆ లోపల ఆ పొగంతా ఉండిపోతుంది. అంటే లోపల నిజంగానే పూజలు చేస్తుందా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా లోపల చేస్తుందా అని నిజంగా ఎవరికి తెలియదు కాబట్టి. ఎందుకంటే ఆవిడ కారులో చాలా కపాలాలు అనాథరైజ్డ్ వస్తువులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి లోపల అక్కడ అఘోరి ఏం మాట్లాడుతోంది ఏంటి, లోపల ఏం చేస్తోంది, ఏం డిస్కస్ చేస్తుంది, అసలు ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది కూడా పోలీసులు తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆవిడ అయితే బయటకైతే రాలేదు. ఆవిడని ఒకవైపు రక్షించే ప్రయత్నము, ఇంకోవైపు అయితే కనుక సామరస్యంగా ఆవిడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే విధంగా అయితే పోలీసులు కూడా ఆవిడతో మాట్లాడే ఇంకొక విషయం చెప్పండి. ఇప్పుడు పొద్దున్న నుంచి కూడా ఆమె ఇంత హల్చల్ చేస్తుంది కదా, రోడ్డు మీద కావచ్చు జనాలందరినీ ఇబ్బంది పెడుతుంది, ఆవిడే ఇబ్బంది పడుతోంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఆమె ఎవరైతే పవన్ కళ్యాణ్ కలవాలి అని చెప్తోందో ఒకవేళ మీడియాకి అది అనౌన్స్ చేయకపోయినా పర్సనల్ గా పోలీసులకి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఇట్లాంటిదంతా కూడా ఆపాలి అని చెప్పి పర్సనల్ గా ఏదైనా మాట్లాడే ప్రయత్నం కానీ ఏమైనా జరిగాయా పోలీసుల దగ్గర నుంచి అఘోరితోని? పోలీసులు అయితే కనుక ఎక్కడా కూడా అంటే ఆవిడకి ఏం కావాలి అనేది ఆవిడ ఎక్కడా చెప్పడం లేదు. ఎక్కడైతే పోలీసులు ఆపేశారో అంటే ఆవిడ వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది, అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా ప్రాథమిక ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఎవరికి చెప్పిన పరిస్థితులు కూడా లేవు. బట్ కాకపోతే సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలుస్తున్నాను అనేసి, నేను పవన్ కళ్యాణ్ని కలవాలి, నన్ను విడిచిపెట్టండి అని చెప్పేసి ప్రగల్భాలు అరవడం అక్కడైతే ఖచ్చితంగా వీడియో విజువల్స్లో అయితే మనం చూస్తూ ఉన్నాము. అక్కడ అరిచిన తర్వాత అయితే కనుక